యాదాద్రి భువనగిరి జిల్లాలో 24% పోలింగ్ కాగా ఒక్క యాదగిరిగుట్టలో మాత్రం ఇప్పటి వరకు 53% పోలింగ్ అయ్యాయని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు అవుతుందని తెలిపారు. అనంతరం పోలింగ్ బాక్సులలో భద్రంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రానికి పోలీస్ అధికారులు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 24% పోలింగ్ కాగా ఒక్క యాదగిరిగుట్టలో మాత్రం ఇప్పటి వరకు 53% పోలింగ్ అయ్యాయని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు అవుతుందని తెలిపారు. అనంతరం పోలింగ్ బాక్సులలో భద్రంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రానికి పోలీస్ అధికారులు తీసుకువెళ్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణ సిఐ రమేష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అందరికీ నమస్కారం. జిల్లా ఎన్నికల అధికారి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఎమ్మెల్సీ టీచర్స్ సంబంధించి ఎన్నిక ఓటర్లంతా కూడా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే 24% వరకు అయిపోయింది. ఈ పోలింగ్ స్టేషన్లో చూస్తే ఆల్రెడీ 53% పోలింగ్ శాతం నమోదైంది. సజావుగా సవ్యంగా అందరూ కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో నమోదు చేసుకున్న వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఇది 4 గంటల వరకు కొనసాగుతుంది. తప్పనిసరిగా ఇది మంచి పోలింగ్ శాతానికి వెళ్తుందని అనుకుంటున్నాం. అదేవిధంగా పోలీసు వారు కూడా బందోబస్తు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ శాంతి భద్రత సమస్యలు కానీ ఎక్కడా లేకుండా చాలా స్మూత్గా ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓటింగ్ పూర్తయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ నేరుగా నల్గొండలో ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్కే నేరుగా బస్ ద్వారా రూట్ల ద్వారా వెళ్ళిపోతారు. ప్రభుత్వాలు మాకు ఇచ్చిన హామీలను ఒక 50% నెరవేర్చినట్టుగా ఉన్నది. మరి ఇప్పటి ప్రభుత్వం కూడా నూతన ప్రభుత్వం వచ్చింది. మరి మాకు పిఆర్సీ ఏరియర్స్ కానీ తర్వాత ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అన్నీ కూడా మాకు ఇప్పించాలనుకుంటున్నాం. మేము రిటైర్ అయినటువంటి వెంటనే మాకు పెన్షన్ రావాలని కోరుకుంటున్నాము. తర్వాత హెల్త్ కార్డ్స్ కూడా మాకు ఇష్యూ చేయాలని కోరుకుంటున్నాము. నేను 398, మాకు 98 వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారు. మరి మేము ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్నాం కాబట్టి దాదాపు 40 years మాకు నోషనల్ ఇంక్రిమెంట్ కూడా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ హామీలన్నీ ఎన్నికల విషయంలో కూడా ముఖ్యంగా ఏంటంటే విద్యా వ్యవస్థలో సానుకూలమైనటువంటి మార్పులు, విద్యా వ్యవస్థలో అభివృద్ధి అనేటువంటి అంశాలను పరిగణలో తీసుకొని వాటిని ప్రాతినిధ్యం వహించే విధంగా మన గౌరవ ఎమ్మెల్సీ వారు ప్రభుత్వాన్ని నివేదిస్తారు. వారి యొక్క నివేదిక ఆధారంగా కూడా ప్రభుత్వం కూడా అనుకూలమైనటువంటి సవరణలు చట్టాలను చేసి మొత్తం మీద విద్యా వ్యవస్థ బలోపేతంగా ఉండడానికి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా కూడా ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాన్ని కూడా ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా కూడా వాటిని కూడా ప్రాతినిధ్యం వహించి పరిష్కరించేటువంటి ధోరణి లోపల సానుకూలమైనటువంటి చర్యలు చేపడతారు. కాబట్టి ఈరోజు చాలామంది కూడా ఓటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు ఓటేస్తున్నారు. మొత్తం మీద ఈ ఆసక్తికరమైనటువంటి రిజల్ట్